గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతంగా అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 13 అడుగులు దాటి మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దాదాపు 11,40,000 క్యూసెక్ల వరద నీటిని బ్యారేజ్లోనికి 175 గేట్లను పూర్తిగా ఎత్తి సముద్రంలోనికి విడుదల చేస్తున్నారు. నీటి మట్టం 13.75 అడుగులు చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఎగువన భద్రాచలం వద్ద ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి గోదావరి ప్రవహిస్తూ ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వరద పరిస్థితులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. ఒకవైపు తూర్పుగోదావరి జిల్లాలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతూ ఉంటే ఇక్కడ గోదావరి మాత్రం పర్వళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు వరద గోదావరి ఉధృతి చాలా విపరీతంగా ఉన్న పరిస్థితి ఉంది. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాం. ధవళేశ్వరం బ్యారేజ్లో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఈ రాత్రికి రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 12 అడుగుల నీటి మట్టం కొనసాగుతుండగా ఇప్పుడు అది 13.75 అడుగులకు చేరుకున్నట్లయితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది. అప్పటికి 13 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకి విడుదలయ్యే పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అంటే పోలవరం ప్రాజెక్టులోని దాదాపు 48 గేట్ల నుంచి కూడా ప్రస్తుతం దాదాపు 11,50,000 క్యూసెక్కుల నీరు పైగా దిగువకి విడుదల చేస్తున్నారు. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర వచ్చిన వరదని వచ్చినట్టుగా కూడా దిగువకి విడుదలవుతూ ఉంది. అయితే ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకి, గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకి చూసినట్లయితే భద్రాచలం దగ్గర ఇంకా మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తూ ఉంది. ప్రస్తుతం చూసినట్లయితే ఇక్కడ 16 లక్షల క్యూసెక్కుల నీరు అంటే దిగువకి వస్తున్నట్టుగా ఇరిగేషన్ అధికారులకి ఇక్కడికి సమాచారం ఉంది. అయితే ఇప్పుడు 56.10 అడుగుల నీటి మట్టం, అంటే ఇప్పుడు సాయంత్రం వరకు కూడా ఇది కొనసాగి తర్వాత దిగువకి తగ్గే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడికి ఫోర్కాస్ట్ సమాచారం ఉన్న పరిస్థితి నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. పోలవరం ప్రాజెక్టు దిగువన ధవళేశ్వరం బ్యారేజీకి ఎంత వరద వస్తే అంత వరదని కూడా బయటికి గేట్లన్నీ పూర్తిగా ఎత్తు ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 175 గేట్లు, అంటే ధవళేశ్వరం బ్యారేజీలో ఇక్కడ ధవళేశ్వరం, అలాగే మద్దూరు, విద్యేశ్వరం, రాలి ఇలాగ 4 కాణాలు ఉన్నాయి. ఈ 4 కాణాలు కూడా మొత్తం 175 గేట్ల నుంచి కూడా ఇక్కడ గోదావరి 3 పాయల్లోకి కూడా గోదావరి వరద నీరు విడుదలవుతుంది. దీంతో కోనసీమ జిల్లాలో గల వశిష్ట, వైనిత, గౌతమి నదుల మధ్య ఉన్న లంక గ్రామాలకి ఇప్పుడు రాకపోకలు తెగిపోయిన పరిస్థితి ఉంది. దీంతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. మరోవైపు చూసినట్లయితే పోలవరం జిల్లాలో దాదాపుగా ఇక్కడ చింతూరు, కోనవరం, ఎటపాక, విఆర్పురం ఈ మండలాలు, ఈ ప్రాంతాల్లో చూసినట్లయితే వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడికి భద్రాచలం చాలా సమీపంలోనే ఉండడం, మరోవైపు ఇటువైపు శబరి నది పొంగి ప్రవహిస్తూ ఉండడంతో అక్కడి నుంచి కూడా 1,00,000 క్యూసెక్కుల నీరు వరకు వచ్చి గోదావరిలో కలుస్తుంది. దీంతో ఇక్కడ మరీ పరిస్థితి విపరీతంగా, అంటే దారుణమైన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ఇప్పటికే 60 గ్రామాలకి రాకపోకలు తెగిపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే ముంపు గ్రామాల్లో జలదిగ్బంధంలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకి, పునరావాస కేంద్రాలకి తరలించడానికి 118 పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొంతమందిని తరలించారు. ఇక్కడ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఉండి ప్రత్యక్షంగా ఇక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అలాగే ఎక్కడికక్కడే అధికారులు అంతా కూడా అప్రమత్తమై మొత్తం పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే వరద గోదావరి ఇక్కడ రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక రాత్రి కనుక జారీ అయితే కనుక ఇక్కడ విధులకి ఇరిగేషన్ అధికారుల్ని నియమిస్తారు. ఇప్పుడు ఏటుకట్లు బలహీనంగా ఉన్నా, అలాగే అవుట్ఫాల్ సూయస్లు బలహీనంగా ఉన్నా కానీ ముందస్తు చర్యలు తీసుకుంటారు. 16 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం ప్రాజెక్టు చేరుకుని అక్కడి నుంచి 48 గేట్ల ద్వారా దిగువకి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి ధవళేశ్వరం నుంచి సముద్రంకు వెళ్ళాలంటే దాదాపు 24 గంటలు పైగానే పడుతుంది. దీంతో మరో 2 రోజులు వరద ప్రభావం ఈ ప్రాంతంలో కనిపించే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం 3 జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో లంక గ్రామాలకు కూడా ఇదే వరద తాకిడి తగిలే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా అధికారులందరూ కూడా, పశ్చిమ గోదావరి జిల్లా అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ముంపు గ్రామాలకు కూడా ఈ పోలవరం ప్రాజెక్టు ఎగువన ఇబ్బంది ఏర్పడింది. అక్కడ కూడా సహాయక చర్యలు జరుగుతున్నాయి.
మొత్తానికి చూసినట్లయితే వరద గోదావరి వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడానికి అధికార యంత్రాంగం ప్రభుత్వం సిద్ధమైంది. ఇక్కడ పోలవరం ప్రాజెక్టు ఎగువనున్న ఏదైతే గండిపచ్చమాలయం పూర్తి స్థాయిలో ఆ జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఇక్కడ పాపికొండల విహారయాత్రకు ఉన్న బోట్లు, లాంచీలు, హైటెక్ బోట్లు కూడా గట్ల మీదకి వచ్చాయి, అంటే రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఇక్కడ పరిస్థితులు కనపడుతున్నాయి. మొత్తానికి చూసినట్లయితే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ వరద సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం నిమగ్నమైందని చెప్పొచ్చు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్9 న్యూస్, రాజమండ్రి నుంచి.